తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలకు సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. ఈ చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించాలని తెలిపింది. ఈ కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు సూచించింది. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలకు సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు. రమణకుమార్, చెప్పండి, ఏదైతే తిరుమల పరకామణి చోరీ కేసు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది, దీంట్లో సిఐడి, ఏసీబీ డీజీలకు అయితే హైకోర్టు వెసులుబాటు కల్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని చెప్పింది, ఆదేశించింది కూడా. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తిరుమల పరకామణి కేసు సంచలన మార్పులు తిరుగుతూ ఉన్న పరిస్థితి, ఏదైతే సతీష్ కుమార్ మరణం తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత సీల్డ్ కవర్ లో సిఐడి, ఏసీబీలను కోర్టుకు సమర్పించమని చెప్పిన నేపథ్యంలో కోర్టు ఈరోజు ప్రత్యేకమైన ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా పరకామణి దొంగతనానికి పాల్పడిన రవికుమార్ కి సంబంధించిన ఆస్తుల పైన విచారణ జరిపించాలని, అలాగే ఎక్కడెక్కడైతే ఆస్తులు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడైతే అతనికి సంబంధించిన ఆస్తులు గతంలో ఉన్నాయి, ఏ విధంగా విక్రయించారు, వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలనేనని ఆ కోర్టు ఏసీబీకి అలాగే సిఐడిలకు, డీజీలకు స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి. దీని మీద అనేక రకాలుగా కూడా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లి ఎవరైతే ప్రకారంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ శిక్షలు పడే విధంగా కోర్టు తీర్పు ఉందనేననే చెప్పాలి. ఎందుకంటే ఏసీబీకి అలాగే సిఐడిలకు, డీజీలకు ఇద్దరికి వెసులుబాటు కల్పించి వారికి స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి. ఎంక్వైరీ సజావుగా జరిపి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ శిక్షలు పడే విధంగా కోర్టు చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సిఐడి, డీజీ అలాగే ఏసీబీ డీజీలు కూడా ఇద్దరు కూడా కేసును ఇచ్చేస్తారు కాబట్టి, తనిఖీ అంటే విచారణ జరిపిస్తారు కాబట్టి ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసలు కేసు దర్యాప్తును ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఇద్దరు పరస్పరం చర్చించుకోవాలంటూ కూడా కోర్టు వారికి వెసులుబాటు అయితే కనిపించిన పరిస్థితి. అలాగే రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఏదైతే పరకామణికి సంబంధించి ఆస్తులు అమ్మకాలు కావచ్చు, లేకపోతే పరకామణికి సంబంధించి టీటీడీకి నిధులు మళ్లించి గిఫ్ట్ డేట్ ఇచ్చారో వాటి అన్నిటి మీద కూడా కోర్టు కూలంకషంగా విచారించాలనేనని సిఐడిలకు అలాగే ఏసీబీ డీజీలకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే లోక్ అదాలత్ వద్ద ఏ విధంగా రాజీకి వెళ్లారు, అసలు లోక్ అదాలత్ లో ఈ కేసును ఎవరు రాజీకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే దీని మీద కూడా కోర్టు పూర్తిగా విచారణ చేయాలనేనని, ఈ విచారణను ఇద్దరు సిఐడి, ఏసీబీ డీజీలను స్వేచ్ఛ కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో మరింత పరకామణికి సంబంధించి మరిన్ని విచారణలు అయితే ముమ్మరంగా జరిపి త్వరలోనే దానికి సంబంధించి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్టు చేసే పరిస్థితులు త్వరలోనే ఉంటాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఏసీబీ, సిఐడి, డీజీలు ఏ విధంగా విచారణ జరుపుతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. త్వరలోనే దీనికి సంబంధించి పరకామణి కేసుకు సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరి మీద మరోసారి విచారణ అయితే జరిగే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నట్టు నేను చెప్తున్నాను. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.